మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ మజోరానా 1. ఫ్రెండ్స్, ఈ రోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి సమాచారం తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్లు మరియు సంబంధిత సాంకేతికతను అభివృద్ధి చేయడంలో చురుకుగా పాల్గొంటుంది. అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో దాని క్వాంటమ్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. వారు ప్రత్యేకంగా టోపోలాజికల్ క్వాబిట్లపై దృష్టి సారించారు. అజూర్ క్వాంటమ్ ప్రకారం అవి ఇతర క్వాబిట్ల రకాల కంటే ఎక్కువ స్థిరంగా మరియు తక్కువ లోపాలకు గురయ్యేలా ఉండవచ్చని చెప్పారు. వారి విధానంలో మైక్రోసాఫ్ట్ క్వాబిట్లను సృష్టించడానికి టోపో కండక్టర్లు అని పిలువబడే పదార్థాలను ఉపయోగిస్తుంది. 2025 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ టోపోలాజికల్ కోర్ ద్వారా శక్తినిచ్చే మొదటి క్వాంటమ్ చిప్ అయిన మజోరానా 1ని సృష్టించినట్లు ప్రకటించింది. స్కేలబిలిటీ అంటే అభివృద్ధి చేయదగిన సామర్థ్యం. ఈ యంత్రం అజూర్లో పెటాస్కేల్ క్లాసికల్ కంప్యూటింగ్తో అనుసంధానించబడి సున్నితమైన డేటా బదిలీ మరియు ప్రాసెసింగ్కి అనుమతిస్తుంది. అసలు అజూర్ క్వాంటమ్ అంటే ఏంటి? ఇది మైక్రోసాఫ్ట్ యొక్క పబ్లిక్ క్లౌడ్ ఆధారిత క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. ఇది డెవలపర్లకు వివిధ క్వాంటమ్ హార్డ్వేర్ ఎంపికలతో క్వాంటీనియం, అయాన్క్యూ మరియు ఆటమ్ కంప్యూటింగ్, అజూర్ క్వాంటమ్ ఎలిమెంట్స్. ఈ ప్లాట్ఫామ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మరియు క్వాంటమ్ సాధనాలను కలిపి మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ మరియు ఫార్మాసిటికల్స్ పరిశోధనను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తుంది. సంక్లిష్ట అణువుల పరస్పర చర్యలు మరియు ఎంజైమ్ ప్రవర్తనలను అనుకరించడం ద్వారా కొత్త మందులను కనుగొనడం, మైక్రోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడం లేదా కాలుష్య కారకాలకు నాన్ టాక్సిక్ ప్రత్యామ్నాయాలు సృష్టించడం. ఆప్టిమైజేషన్, లాజిస్టిక్స్, ఫినాన్స్ మరియు ఇతర పరిశ్రమల్లో ఆప్టిమైజేషన్ సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడం. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ అభివృద్ధిని వేగవంతం చేయడం. DRDA అండర్ ఎక్స్ప్లోర్డ్ సిస్టమ్స్ ఫర్ యూటిలిటీ స్కేల్ క్వాంటమ్ కంప్యూటింగ్ US2QC ప్రోగ్రాంలో మైక్రోసాఫ్ట్ చురుకుగా పాల్గొంటుంది. ఇది ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దశాబ్దాలుగా కాకుండా రాబోయే సంవత్సరాల్లో ఫాల్ట్ టాలరెంట్ ప్రోటోటైప్ను నిర్మించాలని వారు ప్రణాళిక వేస్తున్నారు. సాధ్యమైనంత భద్రతా ప్రమాదాలను పరిష్కరించడానికి క్వాంటమ్ అనంతరం క్రిప్టోగ్రఫీకి సంబంధించి క్వాంటమ్ యుగం కోసం సిద్ధం కావాలని వారు సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.